నమస్తే. ముదిరాజుల యొక్క ప్రధానమైనటువంటి కళ బీసీ డీలో నుంచి ఏలోకి మార్చాలన్నటువంటి డిమాండ్. సో అన్ని దారులు సక్రమంగా ఉన్నప్పటికీ కేవలం ఈ కులంలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల యొక్క వాళ్ళ పట్టింపు లేనటువంటి తనంతో అంతా వెనుకబడిపోతూ ఉన్నది. కోర్టు నుంచి ఒక స్పష్టమైనటువంటి జీవో ఉన్నప్పటికీ ఈ జీవోలను దాచిపెట్టినటువంటి వ్యక్తులు ఎవరు? ఇవి బయటికి రాకుండా అడ్డుకునేటువంటి శక్తులు ఎవరు? సో బీసీ ఏలోకి మారాలంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ, బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించిన నాయకులు కానీ, ముఖ్యంగా ముదిరాజులో ఉన్నటువంటి కుల సంఘాలు కానీ, కుల సంఘాల నాయకులు కానీ, వీళ్ళంతా కూడా ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలోనే జీవో 15 అనుకుంటా, జీవో 15ని వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తరుణంలోనే ఆ జీవో ద్వారా మీరు బీసీ ఏలోకి మారొచ్చు అని చెప్పేసి కోర్టు క్లియర్గా చెప్పింది. 1-2 పాయింట్ కొంత అడ్డుగా అనిపించినప్పుడు కూడా వాటిలో కూడా పెద్ద ఇబ్బంది ఏమి లేదు. కానీ ఆ దిశగా ఎవరు కూడా ప్రయత్నించలేదు. ముదిరాజుల యొక్క బతుకులలో ఎక్కడ కూడా మార్పు రాలేదు. బీసీ డీలో ఉన్నటువంటి కులాలు కూడా ఉన్నాయి. రోస్టర్ పాయింట్లతో ముదిరాజులంతా కూడా వెనక్కి నెట్టబడతా ఉన్నారు. నిజంగా రేపు భవిష్యత్తులో ముదిరాజు కులంలో ఉన్నటువంటి పిల్లలకి ఉద్యోగాలు రావాలంటే ఏకైక మార్గం కేవలం బీసీలో ఏలోకి మారత మాత్రమే. లేకపోయినట్లయితే ఇంకా భవిష్యత్తులో చాలా ప్రమాదం. ఉద్యోగాలలో మన స్థానం చూసుకున్నట్లయితే 1000 ఉద్యోగాలు ఉంటే కనీసం 1-2 కూడా రావట్లేదు. అటువంటి 1-2 కాదు, జీరోకే పరిమితం అయిపోతున్నాం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా పెద్దలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. స్పష్టమైనటువంటి జీవో కాపీలతోటి ఒక స్పష్టమైనటువంటి ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం బీసీ అంటే ముదిరాజు సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి అల్లదుర్గం సురేష్ గారు ఉన్నారు. మాట్లాడదాం, చాలా వివరాలను అందించేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా వాళ్ళకి అంటే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులకు కానీ, చాలామంది పొలిటికల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, బీసీ సంఘాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా ముదిరాజు సంఘంలో ఉన్నటువంటి నాయకులకు కూడా తెలియనటువంటి అంశాలు ఉన్నాయి. ఎందుకోసం ఎవరు అడ్డుకుంటా ఉన్నారు, దీన్ని ఏం చేస్తే బాగుంటుంది, ఏ దారిలో పోతే మనము దీన్ని సాధించవచ్చు అన్నటువంటి అన్ని అంశాలను వివరించడానికి మన ముందు ఉన్నారు సురేష్ గారు. నమస్తే. నమస్తే. చాలా మీకు ధన్యవాదాలు. చాలా ఏళ్ళుగా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా బీసీఏ ఎందుకు బీసీఏలోకి మారడానికి ముదిరాజు సంబంధించినటువంటి ఈ కులాలకు ఏం అడ్డుగా ఉన్నాయి, ఎందుకోసం అని చెప్పేసి ఇది ఎప్పటికి ప్రతిసారి కూడా పెండింగ్లోనే ఉంటా ఉంది. ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఆయా పార్టీలు మిమ్మల్ని బీసీఏలోకి మారుస్తామని చెప్పేసి మభ్య పెడతా ఉన్నాయి. ఎందుకు ఇంత జాప్యం కావడానికి కారణం? మీ దాంట్లో మీకు ఉన్నటువంటి ఏమైనా మీ లోపాలు అనుకోవచ్చా, లేకపోతే కోర్టులు ఏమైనా అడ్డంకిగా మారుతా ఉన్నాయి? ఏం చెప్పదలుచుకున్నారు ఈ సంబంధించినటువంటి దానిపై? అసలు ప్రధానంగా ఇక్కడ ఏంటంటే సమస్య అంతా బీసీ సంఘాలదే. బీసీ సంఘాలే ఇక్కడ ముదిరాజులను మోసం చేస్తున్నాయి. ప్రభుత్వాలు బీసీ ఇచ్చినప్పటికీ స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ బీసీ సంఘాలే నిర్లక్ష్యం వహించడం చేత మహాసభ నాయకులు అని చెప్పుకునేటువంటి కొంతమంది పెద్దలు వీళ్ళు చేయడం మూలంగా, వీళ్ళు చేస్తున్నటువంటి మోసాల మూలంగా ముదిరాజులకు బీసీఏ కళ అనేది నెరవేరట్లేదు. దీన్ని ప్రభుత్వాలను నిందించాల్సిన అవసరం లేదు, ఇటు కోర్టులను కూడా నిందించాల్సిన అవసరం లేదు. స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినాయి. గౌరవనీయులు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు 2009లోనే మనకు ఉత్తర్వులు ఇచ్చింది. కాబట్టి ఈ ఉత్తర్వులను హైకోర్టు సమర్థిస్తూ వచ్చింది. దాంట్లో ఉండే చిన్న లాజిక్ పాయింట్ను కూడా వీళ్ళు ఎందుకు దాన్ని సరిగా అవగాహన చేసుకున్నారా, కావాలనే చేశారా అనేది పెద్ద డౌట్. ఇప్పుడు దాని గురించి నేను స్పష్టంగా, ఎందుకంటే ఈ మధ్య ముదిరాజ్ మేధావుల సదస్సు అని, విద్యావంతుల వేదిక అని రకరకాలుగా మభ్యపెట్టే పనులు చేస్తూ ఉన్నారు సంఘాలు, కానీ వాస్తవాలను ప్రజలకు తెలియబడే ప్రయత్నం జరగట్లేదు. కాబట్టి దీన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్న ముదిరాజు యువత, మేధావులు, విద్యావంతులు, నాయకులు ముఖ్యంగా దీన్ని స్పష్టంగా అర్థం చేసుకొని ముదిరాజులకు బీసీఏ ఈరోజు మనకు సీక్ ద్వారా కూడా ముదిరాజులను పూర్తిగా అట్టడుగు స్థాయిలో చేరుకున్నారని చెప్పి మనకు రిపోర్ట్ వస్తుంది. 95 స్థానంలో ఉన్నది మనది ఇండెక్స్ అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఇంకా దిగజారాలని కోరుతున్నారా మీరు అనేది ప్రశ్నార్థకం. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మనం తక్షణమే మన బీసీ కమిషన్, ఇది కొద్ది కాలం అయితే కాలపరిమితి అయిపోతుంది, ఈ బీసీ కమిషన్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపించుకొని మనం బీసీలకు వచ్చినట్టయితే కొంతమంది కన్నా ఇప్పుడు అంతా పిప్పే మిగిలింది. ఉన్న ఉద్యోగాలన్నీ చాలా మంది పోయినాయి ఈ నాయకుల నిర్లక్ష్యం మూలంగా. కాబట్టి రాష్ట్ర ముదిరాజులకు ఇది మిగతా కుల సంఘాలకు కూడా నేను ఇచ్చే నివేదిక ఒక మార్గదర్శకంగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి అంటే నేను ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటా, ఈ ప్రతిపక్ష వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు అంటే బీఆర్ఎస్ నుంచి బండా ప్రకాష్ కావచ్చు, కాంగ్రెస్ నుంచి వాకటి శ్రీహరి కావచ్చు, ఇంకా మిగతా కొంతమంది
నాయకులంతా కూడా బీసీ సంఘాలు కావచ్చు, మిగతా ముదిరాజులో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక కాడ జమ అయిపోయి వాళ్ళు ఒక స్టేట్మెంట్ చూసిన నేను కూడా. అంటే ముదిరాజులని బీసీలోకి ఏలోకి చేర్చేందుకు మేము కృషి చేస్తామన్నటువంటి ఒక పెద్ద హెడ్లైన్ కనబడతా ఉంది. సో అటు ఆ దిశగా వాళ్ళ ప్రయత్నాలు ఉంటాయా, లేకపోతే కేవలం ఒక స్టేట్మెంట్ కోసమే? హెడ్డింగ్స్ సార్, ఇప్పుడు ఇటువంటి హెడ్డింగ్స్ మనం 2010 నుంచి చూస్తే వేల కొద్ది కనబడతాయి. వీళ్ళు సమస్య సింపుల్గా ఉంటే గ్రామాల్లో ఏది మన ప్రొసెషన్స్ ఇస్తారు, ఎంఆర్ఓలకు రిప్రజెంటేషన్ ఇస్తారు, కలెక్టర్లకు ఇస్తారు. అసలు సమస్య ఎక్కడ ఉంది దాన్ని పక్కకు పెట్టేస్తారు. ఇది కావాలని చేస్తున్నారని ఒక డౌట్. ఇప్పుడు దీన్ని చదవడం ద్వారా ఇప్పుడు ఈ మధ్య మీరు చెప్తున్నట్టుగా చెప్తా ఉన్నారు, ఒకనొక దశలో వాకాటి శ్రీహరి గారు నాకు బీసీనే ముఖ్యం, నేను నాకు పదవి అవసరం లేదు, ఏమవసరం లేదు, నేను రిజైన్ చేస్తాను కూడా మాట్లాడి. మరి ఎందుకు ఆయన కూడా దీని మీద సరైన విధంగా నివేదించలేకపోతున్నాడు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర అనేది ప్రశ్నార్థకం. ఇది ఉన్నటువంటిది వాస్తవ పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ మాటల్ని ఆ స్టేట్మెంట్ నమ్మేటువంటి పరిస్థితి లేదంటారా? అసలు వాళ్ళకు నిజంగా వాళ్ళకి సంకల్పం ఉందా, ముద్రాలకు బీసీ రావాలనే సంకల్పం ఉంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. రేవంత్ రెడ్డి గారు కూడా అబ్జెక్షన్ చెప్పారు, ఏ పార్టీ కూడా చెప్పదు. ఎందుకు అంటున్నా అంటే లాస్ట్ సెషన్లో ఒక 8 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు 8 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మనకు మండలు మాట్లాడారు, అసెంబ్లీలో కూడా మాట్లాడారు. అంటే నీకు 8-9 మంది ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడంగా లేనిది ఇంకా ఏం ప్రెషర్ కావాలి? అంటే దీన్ని ఆపుతుంది ముద్రా సంఘాలేనా అని డౌట్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే బీసీ కమిషన్ పోతున్నారు, అక్కడ స్పష్టమైన రిప్రజెంటేషన్ ఏమి ఇస్తారు అనేది క్వశ్చన్ మార్క్. అది విడుదల చేయరు. మళ్ళా ఏంటంటే మమ్మల్ని బీసీడీ నుంచి చేర్చండి, మరి ఏమని చెప్పినాను అక్కడ ఏం జరిగింది అది చెప్పారు. ఇప్పుడు దీనికి అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి దాని ప్రకారం అడ్డుపడుతున్నది కూడా మేబీ ఇప్పుడు మీరు బీసీ ఏలోకి వెళ్తే బీసీ ఏలో ఉన్నటువంటి కులాలు అడ్డు చెప్పేటువంటి ప్రయత్నం చేయ, వాళ్ళు కూడా కోర్టుకు వెళ్తారు, వాళ్ళు కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారు కదా, అటువైపు నుంచి ఏమైనా ఇబ్బంది తలెత్తేటువంటి అవకాశం లేదా? ఇట్లాంటి మభ్యపెట్టే మాటలే, అయోమయానికి గురి చేసే మాటలే ఇంతవరకు ముదిరాజులో కొంపొంచినాయి. హైకోర్టులో వాళ్ళు ఏవైతే అబ్జెక్షన్స్ చెప్పారో, ఎవరు బీసీఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి అంశాలన్నింటినీ 2009లోనే హైకోర్టు వాటన్నిటిని తిరస్కరించింది. సరైనటువంటి కాదు అని బీసీఏల కలపడానికి ఎక్కడ కూడా వాళ్ళకు అభ్యంతరం, వాళ్ళు ఏవైతే చెప్పారో వాటన్నిటికీ తిరస్కరించారు. ముద్రాలను బీసీఏల కలపడాన్ని హైకోర్టు సమర్థించింది. అంతే. ఒక రిజర్వేషన్ శాతం అనే అంశం మీదనే అది స్క్వాష్ చేసింది. అంతే. అది కూడా మనకు స్పష్టంగా మనకు ఈ బీసీ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వుల్లో ఉంది. హైకోర్టుకు సబ్మిట్ చేసినటువంటి హైకోర్టు ఇచ్చిన తీర్పులు కూడా నిగూఢమైన అంశాలు అందులో ఉన్నాయి. ఒకవేళ వీళ్ళు ప్రభుత్వం మీద ఆనాడే ఒత్తిడి తెస్తే రోషే గారి మీద మనకు సింపుల్ గా అయిపోయేది. సింపుల్ గా దాని రిజర్వేషన్ శాతాన్ని సవరించాల్సిన అవసరం లేదు, గిది రిజర్వేషన్ అని చెప్పి శాతం అని చెప్పి ఒక్క సర్క్యులర్ ఇచ్చేసి మళ్ళీ జీవోను పునరుద్ధరిస్తే ఖతం అయిపోతుండే. దాన్ని తీసుకుపోయి సుప్రీంకోర్టులో రోషే గారు పిటిషన్ వేయడం, దానికి మన నాయకులు మళ్ళీ లేటు ఇంప్లీడ్గా కావడం, దాన్ని 12 సంవత్సరాల కాలం పాటు సుప్రీంకోర్టులో ఉండడం, తర్వాత ముద్రా సంక్షేమ సమితి వచ్చి ఇది ఖచ్చితంగా మనకు అవకాశాలు ఉన్నాయని చెప్పి బలంగా చెప్పే సమయంలో వీళ్ళందరూ నాయకులందరూ కలిసి సుప్రీంకోర్టు ఇచ్చి తీసుకురావడం, నేనే తీసుకొచ్చినా నేనే పరిష్కరిస్తా అని చెప్పడం, ఇవన్నీ ఏంటంటే ఒక రకంగా మన ముద్రాజు నాయకులే, ఇక్కడ ఉన్నటువంటి ముద్రాజు నాయకులే ముద్రాజులను మభ్య పెడుతున్నారు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఒక్క మాట అంటే మీ ముద్రాజు సామాజిక వర్గానికి చెప్పాల్సినటువంటి ఒక మాట, ఒక చిన్న ఉదాహరణ మీ ద్వారా మీరు చెప్తే బాగుంటుందేమో. మొన్న ఉద్యోగాలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు సుమారుగా 40,000 50,000 ఉద్యోగాలు అని చెప్పేసి గ్రూప్ 2 సంబంధించిన 1 పోస్టు కానీ ఇంకా మిగతా ఉన్నటువంటి మెగా డిఎస్సీగా ఈ డిఎస్సీ అన్నీ కూడా వేయడం జరిగింది. దీంట్లో మీకు వచ్చినటువంటి ఉద్యోగాలు, ఎందుకంటే ఉద్యోగాల విషయంలో ఏ విధమైనటువంటి నష్టం జరుగుతుంది అన్నటువంటి చెప్పడానికి ఒక ఉదాహరణ, మొన్న వేసినటువంటి జాబ్స్ మీకు వచ్చినటువంటి ఉద్యోగాలండి గ్రూప్ సంబంధించిన పోస్టులు. ఇది చాలా మంచి ప్రశ్న. యాక్చువల్గా సహజంగా ఈ రాజకీయాల్లో మనకు భారతదేశం అంటే మనం ఏపీలో కలిసిన తర్వాత ఎప్పుడైతే ఈ 1972లో మనకు అనంతరామన్ కమిటీ ద్వారా బీసీ కులాల వర్గీకరణ జరిగిందో అప్పుడే కుట్రపూరితంగా ముద్రాజులను బీసీడీలు చేర్చడం జరిగింది. అది కూడా మనకు స్పష్టంగా ఈ హైకోర్టు తీర్పులో కనబడుతుంది మనకు. అయితే కలిపిన తర్వాత ఏం చేశారంటే ముద్రాలను తొక్కడానికి కావచ్చు, రిజర్వేషన్ శాతాన్ని తక్కువడమే కాకుండా రోస్టర్ పాయింట్స్లో కూడా అన్యాయం జరిగింది. అసలు రిజర్వేషన్స్ అర్థం కానోడికి రోస్టర్ పాయింట్స్ ఏమర్థమైతే
కాబట్టి ఆ దిశగా ఎవరు ప్రయత్నం చేయలేదు, ఏం లేదు. ఇప్పుడు మన సింపుల్గా 561 పోస్టులు మనకు తెలంగాణ ఆవిర్భావం తర్వాత గ్రూప్ 1 పోస్టులే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. 561 పోస్టులు అంటే 7% అంటే 7 మనకు 35 నుంచి ఒక 40 పోస్టులు 42 పోస్టులు బీసీడీలో రావాలి. బీసీడీలో రావాలి. బీసీడీలో అసలు యాక్చువల్గా చదువు లేకుండా అన్ని కులాల కంటే వెనుకబడి అసలు పోటీలో లేనటువంటి కులం ఏదంటే ముదిరాజు, అది సెకండరీ. బీసీడీ కులాలకు కూడా 42 రావాల్సిన దాంట్లో కేవలం 21 నుంచి 22 ఉద్యోగాలు మాత్రమే కేటాయించారు. దానికి కారణం ఏంటి? అదే బీసీసీ గ్రూప్ ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, 1% దానికి. బీసీడీకి 7% అయితే బీసీసీకి 1%. 1% ఉన్నటువంటి సి గ్రూప్ కు రోస్టర్ పాయింట్స్ పుణ్యమా అని 14 పోస్టులు వచ్చినాయి. 1% ఉన్నోడికి 14 పోస్టులు వచ్చినాయి. నీకు 7% ఉన్న బీసీడీకి 24 పోస్టులు వచ్చినాయి. సో ఈ బీసీడీలో అయితే ఈడీలో కూడా ముద్రాలకు వచ్చిన పోస్టులు ఏంటంటే ఒక పోస్ట్. చూసే జనాభాలో అత్యధిక జనాభా ఈ రాష్ట్రంలోనే అత్యధిక జనాభా. అవును, ఇంత జనాభా పెట్టుకుని ఒకటే పోస్ట్ అంటే అర్థం చేసుకోండి. ఈవెన్ వంశరాజులు అంటే పిచ్చుకుంట్లను వాళ్ళని ఇప్పుడు వంశరాజులు వాళ్ళకి 2 పోస్టులు వచ్చాయి. అతి తక్కువ పాపులేషన్. అవును, అంటే ఎక్కడున్నాం మనం ముదిరాజులం అనేది ఇక్కడ ముదిరాజులు ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇది రోస్టర్ పాయింట్సే కాకుండా రిజర్వేషన్ శాతమే కాకుండా డి గ్రూప్లో చేర్చడం అనేది దాని ద్వారా తర్వాత ఇంకా రిక్రూట్మెంట్లలో ఇంటర్వ్యూలలో తర్వాత పోస్టింగ్లో అనేక రకాల అన్యాయాలకు గురి అవుతూనే ఉన్నారు. ముద్రా సమాజాన్ని అది ఎందుకు జరుగుతుందో అర్థం కాదు కానీ చాలా మటుకు అంచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతే. ఓన్లీ మీరు చెప్పినటువంటి ఉదాహరణ ఓన్లీ గ్రూప్సే, ఒక గ్రూపే. ఇంకా వేరే ఉద్యోగాలలో పోలీసులలో కావచ్చు, అంటే మళ్ళీ కొత్తగా రిక్రూట్మెంట్ అయ్యేటువంటి దాంట్లో కూడా కొత్తగా నోటిఫికేషన్ అన్న దాంట్లో కూడా రేపు భవిష్యత్తులో ఇదే ప్రమాదం ఉంటుంది. ఇది ఒకటి ఇక్కడి వరకు అయిపోలేదు, రేపు భవిష్యత్తులో కూడా ఇట్లాంటి ఇబ్బందులే. గ్రూప్ మనకు ఈ డీ నుంచి ఏలకు కనుక షిఫ్ట్ కాకపోయినట్టయితే చాలా అనర్థాలే. అంతే కదా సార్? అంతే. ఇప్పుడు 2009 నుంచి 1972 నుంచి చూసుకుంటే వేలాది లక్షలాది విద్యా అవకాశాలు ముద్రాలు నష్టపోయారు. అవును, అందుకే ఈరోజు ఈ దయనీయమైన స్థితి. ఇప్పుడు ఇండెక్స్ ఏడు ఉంది 95 కాడ ఎందుకున్నామంటే అదే అనమాట పరిస్థితి. మిగతా మనకంటే ముద్రాల కంటే చిన్న కులాలు సైతం ఈరోజు మంచి అభివృద్ధిలోకి వచ్చినాయి. ఓన్లీ ఈ రిజర్వేషన్ అనేది సంక్షేమ పథకాలు కాదు మనకు ముద్రాలకు కావాల్సింది. రిజర్వేషన్స్ అన్ని కులాలకు ఇచ్చినట్టు ఇస్తే ఈ సమాజం కూడా ఈ సమాంతరంగా మిగతా కులాలతో సమాంతరంగా సామాజిక పరిస్థితులకు అనుకూలంగా ముందుకు సాగేది. కానీ ఈరోజు అత్యంత దయనీయ పరిస్థితిలో పేదరికంలో జ్ఞానం లేకుండా అసలు నాలుక ఒకప్పుడు అంటుర్రు మనం చదువుకోకుండా నాలుక కత్తిరించిరని. ఇప్పుడు చదువుకోమని చెప్పి చదువు లేకుండా చేసి అసలు మాటలే పెగలవు. ముదిరాజులకు ఏదైనా చూస్తే జై ముదిరాజు అనే మాట తప్పించి ఇంకో మాట రాదు. జ్ఞానం లేకపోవడమే కారణం. ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితి? ఇప్పుడు జెన్జీ కాలంలో కూడా ఇటువంటి వెనుకబాటుతానాన్ని మన వర్గాలలో బీసీడీలో ముదిరాజులు చూడడం ఎట్లా అనిపిస్తూ ఉన్నది? ఇంకా కూడా ఈ వెనుకబాటుతనం ఇంకా ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళే లేరు మండలాల్లో. మీరు చూసుకోండి, మీరు 10th క్లాస్ ఇప్పుడు ఏం చేస్తారంటే మా వాళ్ళు ముదిరాజులు ఏం చేస్తారంటే 10th క్లాస్లో 500 దాటిన వాళ్ళకు అవార్డు ప్రదానం అని చెప్పి ఇదంతా ఒక ప్రణాళిక బద్ధంగా ముదిరాజులను అణిచివేయడానికి. మనము క్షత్రియులము, రాజ్యాధికారం రావాలి, మనమే పాలించుకుంటాం, మనమే ఎక్కడ కూర్చున్నా మనకు వడ్డించేటోడు మనోడైతే మనకు బొక్కొస్తుంది ముక్కొస్తుంది అని చెప్పి చెప్తా ఉంటాం. ఇవన్నీ మభ్యపెట్టే మాటలే, ఇవన్నీ తప్పుడు మాటలే. అంటే ముదిరాజులను మరింత అయోమయానికి మన నాయకులే చేస్తున్నారా? ఇప్పుడు సమస్య ఏంది ఇక్కడ? మనకి ఏం చెప్పింది ఇక్కడ మనకు మా హైకోర్టు తీర్పులో రిజర్వేషన్ శాతాన్ని సవరించలేదు. ఒకసారి ఆ పాయింట్లు కూడా ఒకసారి జీవో 15లో ఉన్నటువంటి ఎవరైతే అబ్జెక్షన్ చేసి వాళ్ళు పెట్టినటువంటి అంశాలు ఏంటిది హైకోర్టును అప్రోచ్ చేసినప్పుడు సో వాళ్ళు తిరస్కరించిన ఏంటి? అయితే ఫస్ట్ ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ముఖ్యంగా ఇది జీవో 30 పాయింట్స్ ఉన్నాయి దీనిలో. మన హైకోర్టు తీర్పులో 30 పాయింట్స్ కాదు, మనం ప్రధానంగా వాళ్ళు 9వ పాయింట్లో హైకోర్టు జడ్జిమెంట్లో 9వ పాయింట్లో బీసీఏ కులాలు ఏవైతే ఆబ్జెక్షన్స్ చెప్పినాయి మనకి ఇక్కడ స్పష్టంగా 6 ఆబ్జెక్షన్స్ కనబడుతున్నాయి. 6 ఆబ్జెక్షన్స్లో ఫస్ట్ ఏంది? ఏ గ్రూప్ కులాల హక్కుల పరిరక్షణ సమితి క్రింది కారణాల ద్వారా జీవో 15 సవాల్ చేసింది. ఒకటి 1993 చట్టంలోని సెక్షన్ 9(1) ప్రకారం ఒక కులాన్ని ఒక గ్రూప్ నుండి మరొక గ్రూప్కు మార్చరాదు. అంటే డి నుంచి ఏకు మార్చొద్దు ఈ సెక్షన్ ప్రకారం. తర్వాత సెక్షన్ 11 ద్వారా మాత్రమే చేయాలి, కానీ దీని ద్వారా చేసిరని చెప్పి ఒక ఆబ్జెక్షన్. సెకండ్ ఏంటంటే వివరణాత్మక శాస్త్రీయ అధ్యయనం జరగలేదు. అంటే బీసీఏకి మార్చేటప్పుడు ముదిరాజులను ఒక వివరణాత్మకమైనటువంటి శాస్త్రీయమైనటువంటి అధ్యయనం జరగలేదు. రెండో ఆబ్జెక్షన్ ఇది.
ఆర్టికల్ 14ను ఉల్లంఘిస్తుందని చెప్పారు. ఓకే. మూడవ అంశం అంటే ఇప్పుడు ఈ అంతా కూడా బీసీ కులస్తులు వేసిన బీసీఏ కులాల హక్కుల పరీక్ష అన్ని అన్ని కులాలు కలిసి ఈ హైకోర్టు అప్రోచ్ చేసింది. ఓకే. అయితే వినతి పత్రం సమర్పించడానికి మాకు టైం ఇవ్వలేదు. ఓకే. వాళ్ళు ఎప్పటిదాకా అడిగారు? 15/2/2009 దాకా అడిగారు. కాబట్టి ఇది సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకం అని చెప్పారు. ఓకే. ఇది కూడా ఆర్టికల్ 14 ఉల్లంఘిస్తుందని చెప్పారు. ఇది 3. ఇక 4వ పాయింట్ చూడండి, ముద్రాలను బీసీఏ గ్రూపు సీరియల్ నెంబర్ 1లో ఉంచడం అనేది ఆర్టికల్ 14, అది కూడా ఉల్లంఘన జరుగుతుంది. సీరియల్ నెంబర్ 1లో పెట్టడం కూడా తప్పు పట్టిరు. ఎందుకంటే దాంట్లో అగ్నికుల క్షత్రియ అని ఒక కులం ఉంటుంది. దాంతో వీళ్ళని ఎట్లా పోలుస్తారు? ఇది అసమానతలకు కారణంగా ఇప్పుడు అంతకంటే దారుణమైన అసమానతలు ఉన్నాయి, ఎవరు పట్టించుకోవాలి? ఇది ఒక పాయింట్. ఇక నెక్స్ట్ పాయింట్, బీసీ కమిషన్ నివేదిక కానీ, ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక కానీ, జిఓఎంఎస్ నెంబర్ 15 కానీ ఎలాంటి సరైన కారణాలు లేకుండా అశాస్త్రీయంగా వాస్తవానికి దగ్గరగా లేకుండా ఉన్నాయి. ఆ రెండు కూడా వాస్తవానికి దగ్గరగా లేకుంటే నివేదిక ఇచ్చిర్రు. ఈ బీసీ కమిషన్ ఇచ్చింది, జియో 15 కూడా అట్లనే ఉందని. ఇక ఇంకోటి ఏంటంటే చివరిది 6వది, కోటి దాటిన జనాభా ఉన్న ముద్రాలను డి నుండి ఏకు మార్చేటప్పుడు రిజర్వేషన్ శాతాల్లో పెరుగుదల కానీ తగ్గుదల కానీ జరగలేదు. ఎందుకు కోటి దాటిన అని చెప్పి మెన్షన్ చేసిరు వాళ్ళంటే, ఇక్కడ ముద్రా సంఘ నాయకులే, ముఖ్యంగా ముద్రా మహాసభ బండ ప్రకాష్ గారు, నీలరాములు గారు ఇచ్చిన నివేదిక బీసీ కమిషన్కి ఏమి ఇచ్చారంటే, మా జనాభా అంటే ముద్రాజుల జనాభా బండ ప్రకాష్ గారు ఇచ్చిన నివేదికలో 1,26,00,000 మేము అన్న ఆయన పాయింట్ని పట్టుకొని ఈ ఆబ్జెక్షన్ చేసినారు. అరే వాళ్ళు 1,00,00,000 మంది మా దాంట్లో కోసం మేము ఏం కావాలి? ఎందుకంటే ఇక్కడ ఏల ఏడే ఉంది, ఆడ ఏడే ఉంది, అందుకే చేస్తే మేము మా బతుకులు ఏం కావాలి? మా చిన్న కులాలు, చాలా వెనుకబడిన కులాలు అని చెప్పి ఏ గ్రూప్ వాళ్ళు ఈ 6 పాయింట్స్ ద్వారా చెప్పారు. అయితే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క దానికి మనకు హైకోర్టు తీర్పులో ఒక్కొక్కటి వివరణ ఇచ్చింది. ఇప్పుడు 12వ పాయింట్ 13వ పాయింట్లో ఉంది, మొదటి దానికి వివరణ. రెండవ దానికి వివరణ 14వ పాయింట్లో ఉంది. మూడో దానికి వివరణ 21, 22వ దాంట్లో ఉంది. 4వ దానికి సో వాళ్ళు ఏదైతే అబ్జెక్షన్ తెలిపినో దీనికి 17, 18, 19, 20 ఉంది వాటికి వివరణలు. అవునవును. తర్వాత 5వ దానికి 21, 22 ఉంది. 6వ దానికి 21, 22 ఉంది. ఇట్లా మొత్తం మనకు క్లియర్గా మనకి దేంట్లో ఎక్కడి నుంచి ఇచ్చినాం అనేది మనకు క్లియర్గా మనకు కనబడుతుంది. ఇక్కడ ఇది 15ది సార్, ఇది ఒకటి, ఇది 15వది. 15వ పాయింట్ దీంట్లో వివరణ ఇచ్చింది. ఓకే. 15వ పాయింట్ ద్వారా ఇది 3వది. అంటే మనకు చూద్దాం ఇప్పుడు ఒక్కో దానికి. ఈ ఫస్ట్ దానికి 12, 13 సింపుల్గా చెప్పేస్తాను నేను, ఎందుకంటే చాలా పెద్ద ఉంటుంది కాబట్టి, లెంత్గా ఉంటుంది కాబట్టి మనం దీన్ని మినిమైజ్ చేద్దాం. ఇక్కడ చూసినట్టయితే ఇది 13 పాయింట్ కడుకోండి, 13.7 ఇంకా పైకి వెళ్ళండి. సో దానికి వీళ్ళు చెప్పినట్టు 12-13 చూద్దాం ఒకసారి సింపుల్గా మాకు చెప్తాను నేను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనము 9(1) సెక్షన్ ప్రకారం చేయరాదు అన్నారు. తర్వాత 11 ప్రకారం చేయాలని అన్నారు. అక్కడ క్లియర్ ఏం చెప్పారంటే సెక్షన్ 11 ప్రకారం ప్రభుత్వం చేపట్టాల్సిన జాబితాల కాంగ్రెస్ సవరించడం అంటే వెనుకబడిన తరగతుల జాబితా నుండి మినహాయించడం మాత్రమే. అంటే సెక్షన్ 11 ప్రకారం వాళ్ళు చేయాలన్నదాన్ని తప్పని చెప్పింది. ఓకే. అంటే బీసీల నుంచి తీసేస్తే సెక్షన్ 11 వాడాలి అని హైకోర్టు చెప్పింది. ఇక నెక్స్ట్ ఆ జాబితా ఇది వాదన కరెక్ట్ కాదు, బీసీల నుంచి తొలగించే ప్రక్రియ కాదు అని చెప్పి క్లియర్గా చెప్పింది. ఓకే. అంటే ఇది వాళ్ళు చెప్పింది ఒక ఆబ్జెక్షన్ కొట్టేసాను. ఇక మరొక ఆబ్జెక్షన్ 9(1) ప్రకారం చేయరాదు అన్నది. 9(1) ప్రకారమే చేయాలి అని చెప్పి మనకు ఏది 1993 చట్టంలో ఉందని స్పష్టంగా చెప్పింది. సెక్షన్ 9(1) ప్రకారమే చేయాలి. ప్రభుత్వానికి కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా వెనుకబడిన తరగతి అనుకూలంగా రిజర్వేషన్లు అందించడానికి అధికారం ఉంది. ఇది క్లియర్గా 1993 దీని ప్రకారం ప్రభుత్వం తన కార్యనిర్వాహక అధికారాన్ని ఉపయోగించి వెనుకబడిన వెనుకతలు ఒక వర్గాన్ని ఒక సమూహం నుంచి మరొక సమూహం మార్చడానికి అవకాశం ఉంది. అంటే 9(1) ప్రకారం చేయొచ్చు అని ఉంది. అంటే వాళ్ళు చెప్పింది ఫస్ట్ పాయింట్ కొట్టేసినట్టే. అంతే కదా. అవును. ఇక సెకండ్ పాయింట్ విషయానికి వచ్చినట్టయితే సెకండ్ పాయింట్లో ఏముంది? శాస్త్రీయ అధ్యయనం జరగలేదు అన్నది. దీన్ని 14వ అంశం వివరిస్తుంది మనకు. ఇక్కడ ఈ శాస్త్రీయ అధ్యయనం అంటే అవసరం లేదు. ఇది
వీళ్ళు ఆల్రెడీ డీనోటిఫైడ్ తెగల్లో ఉన్నారు. కాబట్టి బీసీ కమిషన్ దాన్ని చూసే ఇచ్చింది. బీసీ కమిషన్ నివేదిక నుండి స్పష్టంగా తెలుస్తుంది, ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి సవరించే అవకాశం ఉంది కాబట్టి అది చేసిందని చెప్పి రెండో అంశాన్ని కూడా కొట్టేసింది. ఇక మూడో అంశం తీసుకున్నట్టయితే వినతి పత్రం సమర్పించడానికి 15 టైం అడిగింది. టైం ఇవ్వాలని గ్యారంటీ ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ కోర్టుకు వచ్చారు కదా, ఇంకా టైం దొరికింది కదా మీకు అని చెప్పి 15 పాయింట్లే వాళ్ళు చెప్పేసి ఇక 4వ దాంట్లో ఏముందంటే ముద్రాలను బీసీఏ గ్రూప్ సీరియల్ నెంబర్ 1లో ఉంచడం అనేది ఆర్టికల్ 14 ఉల్లంఘించిన అవుతుంది. అంటే దానికి 16, 17, 18, 19, 20 క్లారిఫికేషన్ చెప్పింది. ఏమన్నదంటే దాంట్లో అగ్నికుల క్షత్రియ అనేటోళ్ళు ఉన్నారు కదా, అగ్నికుల క్షత్రియ. ఈ అగ్నికుల క్షత్రియను అప్పుడు బీసీ కమిషన్ ఏం చేసిందంటే వీళ్ళు ఎస్టీకి కిందికి రావాలి, వీళ్ళతో పాటు వీళ్ళు వస్తే వీళ్ళు కూడా బీసీ ముద్రాలు కూడా మేము ఎస్టీలో పోతామని అంటారు అని చెప్పి అన్నది. అంటే ఇప్పుడు దానికి సంబంధించింది కాదు, సీరియల్ నెంబర్ 1లు ఉన్నాయి, ఎక్కడున్నా ఏవైతే ఫలాలు బీసీఏ ఫలాలు రావని అంతే వస్తాయి కానీ ప్రత్యేకంగా వీళ్ళకి ఏం రావు. ఒకవేళ అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని చూద్దామని చెప్పి అన్నది. ఓకే, అంటే ఇంకో మాట కూడా ఏం చెప్పింది అంటే అగ్నికుల క్షత్రియకు ఉన్నటువంటి వృత్తి లక్షణాలే వీళ్ళకు కూడా ఉన్నాయని కూడా చెప్పింది. అంటే ఈ మొత్తం ఈ 16 నుంచి 20 వరకు ఉన్న అంశాలన్నీ కూడా దీన్ని కొట్టేసి, అంటే ఒక్క మాటతో కాదు, చాలా అంశాలు 5 అంశాల ద్వారా దాన్ని కొట్టిపడేసి. బీసీ కమిషన్ నివేదిక GOMS 15 సరైన కారణాలు లేకుండా ఉన్నాయనే దాన్ని కూడా 21, 22 తిరస్కరించి 21, 22 చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కోటి దాటిన జనాభా అనేది అయితే ఉందో ఈ 21, 22 దాని ద్వారా మనకు వేరే దొరికిపోతుంది మనం. ఎందుకంటే కోటి 20 లక్షలు చెప్పింది మనం ముద్రా సంఘాలే. కాబట్టి దాన్నే బేస్ చేసుకొని హైకోర్టు జడ్జిమెంట్ ఏమి ఇచ్చిందంటే ఇప్పుడు దాన్ని మనం నెక్స్ట్ దానిలో చూసినట్టు మనకు కనబడుతుంది. ఇదేనా నెక్స్ట్ తీసుకో 21 ఇక్కడ బ్యాక్ రా ఒకటిసారి. 21 ఏం చెప్పిందంటే కౌంటర్ అఫిడవిట్ వేసింది. ఇది చాలా కీలకమైంది కౌంటర్ అఫిడవిట్. ఒకసారి మనం చూసినట్టయితే కౌంటర్ అఫిడవిట్ 21 దాంట్లో మనం చూసినట్టయితే తర్వాత చూద్దాం. ఒకటి రిజర్వేషన్ శాతం పరిగణలోకి తీసుకుందని ప్రస్తుతం మార్పు అవసరం లేదని చెప్పింది. ఓకే, అంటే బీసీ కమిషన్ ఏం చేసిందంటే తన నివేదిక ఇచ్చేటప్పుడు ఇప్పుడు మొత్తం రిజర్వేషన్ శాతాన్ని పరిగణలోకి తీసుకున్నాం మేము అని కోర్టుకు చెప్పింది. ఇప్పుడు మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే అందులో 7 ఉంది, ఇందులో 7 ఉంది కదా, ఇప్పుడు సరిపోతుంది. ఎందుకంటే అంతకుముందు గతంలో బీసీఏలో ఉన్నటువంటి లంబాడ బంజారాలు తీసేయబడ్డాయి, అప్పుడు తగ్గించడం ఎక్కువ చేయడం జరగలేదు, కాబట్టి ఇప్పుడు కూడా అవసరం లేదు అని చెప్పింది. గ్రూప్ ఏ వర్గాలకు ప్రస్తుతం ఉన్న నిర్దిష్ట కాలంలో రిజర్వేషన్ క్లెయిమ్ చేసే హక్కు లేదు. ఇది స్పష్టమైంది చూడండి. గ్రూప్ ఏ కులాలకు ఏమంటుందంటే ఇక్కడ ఇప్పుడు ఏదైతే పర్సంటేజ్ ఉందో అంటే ముద్రాలు కలవకుండా ఏదైతే ఉందో 7% వీళ్ళు క్లెయిమ్ చేసే అవకాశం లేదు, వాళ్ళకి హక్కు లేదంటుంది. ముద్రాలను కలపడం ద్వారా అది సమన్యాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏ గ్రూప్లో ఉన్న వాళ్ళకు ఇంత రిజర్వేషన్ పొందే హక్కు లేదు, క్లెయిమ్ చేసే హక్కు లేదని స్పష్టంగా బీసీ కమిషన్ హైకోర్టుకు తన నివేదిక సమర్పించింది. ఓకే, తన ఇచ్చిన నివేదికలు చెప్పింది. కౌంటర్ అఫిడవిట్ ద్వారా మనకు అడ్వకేట్ జనరల్ కోర్టు సబ్మిట్ చేసి. ఇది 21 అంశం. అవును, ఇక 22ది చూడండి. 22లో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. ఇక్కడ ఏం చేసిందంటే బీసీ కమిషన్ ఏం చేసిందంటే ఆ రోజు ఒక హనురావ్ కమిటీ అనేది ఏర్పాటు చేసింది. అంటే శాంపుల్ సర్వే లాగా చేసింది. ఎంత పాపులేషన్ తెలవాలి కదా, కొన్ని కులాలను తీసుకొని ఏ గ్రూప్లో కొన్ని కులాలు, డి గ్రూప్లో కులాలు, అప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లు ఏ కులాలు అయితే వాళ్ళు మార్క్ కోరుకున్నారో ఆ కులాల జనాభాను శాంపుల్ సర్వే ద్వారా డిసైడ్ చేసి బీసీ కులాల జనాభా ఎంత శాతం అని చెప్పిందంటే మనకు ఏలకు మార్చక ముందు ఎంత ఉంది, 25.9 ఉంది. బీసీడీ ఎంత ఉంది, 30.36 ఉంది. రెండుటికి కలిపి ఎంత వస్తుంది రిజర్వేషన్ శాతం? 7%. దీనికి 7 ఉంది, దీనికి 7 ఉంది. కలిపిన తర్వాత చూసినట్టయితే ఏమైందంటే బీసీఏ కులాలది 34.37. ఓకే, బీసీడీ ఎంత అయింది 29.97. అప్పుడు కూడా 7 ఉంది, ఇక్కడ కూడా 7 ఉంది. వాళ్ళు చెప్పింది అదే అనమాట. వాళ్ళు ఏమన్నారంటే ముద్రాజులు మా దాంట్లో వచ్చి చేరితే మాకు కోటి జనాభా ఉంది అని వాళ్ళే చెప్పారు కదా, మాకు నష్టం జరుగుతుంది అనే దాని మీద ఈ బీసీ కమిషన్ మన కోర్టు ఏం అభిప్రాయపడ్డదంటే ఇదంతా మీరు చర్చించలేదు, చెప్పలేదని అన్నది. కానీ అక్కడ ఏమన్నాడా కౌంటర్ అఫిడవిట్లో మార్చాల్సిన అవసరం లేదు, వాళ్ళకు అంత రిజర్వేషన్ శాతం పొందే హక్కు లేదు అని స్పష్టంగా మనకు కౌంటర్ అఫిడవిట్లో బీసీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని ముద్రా సంఘాలు ఎందుకు నెగ్లెక్ట్ చేశాయని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఇప్పుడు దాన్ని మనము గవర్నమెంట్ దగ్గర మనం ఒత్తిడి తీసుకురావచ్చు, మనము నాయకుల ద్వారా
పోనీ సుప్రీంకోర్టుకు పోయినప్పుడైనా ఆ అంశాన్ని మరి మీరు చెప్పొచ్చు కదా, సుప్రీంకోర్టు దగ్గరకు పోయినప్పుడు కూడా ఆ అంశాన్ని చెప్పొచ్చు కదా, ఎందుకు అవసరం లేదన్నదంటే ఇక్కడ నేను వివరిస్తే చూడండి. ఈ రెండుకి 7, 7 మొత్తం ఎంత 2 గ్రూపులకు కలిపి 14% ఉంది అనుకుందాం. ఇప్పుడు వేరే గ్రూపుల సంగతి మనకు అనవసరం. ఈ 2 గ్రూపుల పర్సెంటేజ్ ఎంత ఉంది? 64.340 ఉంది జనాభా అన్నప్పుడు వాళ్ళకి ఎంత శాతం వస్తుంది? 14% వస్తుంది. ఇప్పుడు బీసీఏలో ముద్రాలను కల్పంగా ఎంత అయింది? 34.37 వీళ్ళకి ఎంత వస్తుంది అంటే ఇంత దానికి ఇంత అయితే వీళ్ళకి ఎంత ఇవ్వాలి ఓకే అన్నప్పుడు ఇది పైకి పోతుంది, ఇది కిందికి వస్తుంది. 34.37 × 14 / 64.340 ఈజ్ ఈక్వల్ టు 481.180 / 64.340 చేస్తే ఎంత శాతం వస్తుంది? ఎంత ఇవ్వాలి వాళ్ళకు? ఏ గ్రూప్ కంటే 7.49 ఇవ్వాలి. ఎప్పుడ కానీ మనము బిల్స్ చేసేటప్పుడు 50 పైసల కంటే ఎక్కువ ఉంటే దాన్ని 1కి రౌండ్ అప్ చేస్తాం. 50 కంటే తక్కువ ఉంటే దానికంటే ముందున్న నంబర్ని రౌండ్ అప్ చేస్తారు. ఇక్కడ 50 కంటే తక్కువ ఉంది కాబట్టి వీళ్ళకి ఎంత రిజర్వేషన్ శాతం ఇవ్వాలి? 7 ఇవ్వాలి కదా. మరి 7కు ఉన్నది కదా, నువ్వు మార్చాల్సిన అవసరం ఏముంది? దీన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేసింది ముద్రా సంఘాలు? ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పులని ఇది కూడా ఎవరు చెప్పారు? ఇది పిటిషనర్లే చెప్పారు ఈ మాట. ఓకే వాళ్ళు ఇట్లా పర్సెంటేజ్ ఉన్నది, ఇట్లా అయితే మాకు నష్టం అవుతుంది. కోర్టు కూడా దాన్ని నమ్మి ఏం చేసింది అంటే ఇది తప్పు కదా అన్నది. కానీ ఇక్కడే మనకు ఆన్సర్ వస్తుంది కదా, మార్చాల్సిన అవసరం లేదనేది స్పష్టంగా మనకు తెలుస్తుంది కదా. అన్నప్పుడు 7% ఆ రోజు అమలు అయిపోతుండే కదా. మనకు 2009 నుంచి కూడా ఈ బీసీఏలో ఉంటే ఇప్పుడు ఎన్ని ఉద్యోగ అవకాశాలు వస్తుండే, ఎన్ని విద్యా అవకాశాలు వస్తుండే. ఇప్పుడు దీనికి పోయినాం సుప్రీంకోర్టుకు పోయి వీళ్ళు వాదించింది ఏంది? దేశంలో ఉన్న మిగతా ముద్రాజు కులాల సంఖ్యను లెక్క పెట్టుకుంటా కోలేని ముద్రాజు అంటారు, ముత్తరియార్ అంటారు. ఇవన్నీ అవసరం మనది అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఇదంతా కూడా పరిష్కారం కావాలండి. ఇప్పుడు మళ్ళీ చాలా సింపుల్. ఇది హైకోర్టుకు వెళ్తే అయితే లేదా బీసీ కమిషన్ దగ్గర అయిపోతుంది. అయితే ఇది వెరీ గుడ్ క్వశ్చన్. ఇది ఏమైందంటే 12 సంవత్సరాల తర్వాత ముద్రా సంక్షేమ సంస్థ వచ్చి ప్రశ్నించే సందర్భంలో ఏమైందంటే వాళ్ళు ఏం చేశారంటే ఇది ఎక్కడి నుంచో వచ్చి మళ్ళీ వాదించేస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఫేవర్గా ఇస్తుంది ముద్రాలకు. ఎందుకంటే ఇవన్నీ చెప్పినాం అనుకో, అరే ఇది ఇవ్వాలి కదా, వీళ్ళకి న్యాయమే కదా, వీళ్ళకి జరగాల్సింది, అన్యాయం జరుగుతుంది కానీ తీర్పు వస్తుంది అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే చాలా తెలివిగా మనకు తప్పు అవుతుంది అని చెప్పి ప్రభుత్వంతో కుమ్ముకైపోయి వీళ్ళు పోయి విడ్రా చేసుకొని వచ్చి సుప్రీంకోర్టు తీసుకొచ్చిన తర్వాత ఏమని చెప్పిండు బండ ప్రకాష్ ఒక సభలో మాట్లాడుతూ నేనే తీసుకొచ్చినా నేనే పరిష్కరిస్తా అని చెప్పి మాట్లాడి అన్నోడు. మరి 3 సంవత్సరాల కాలం పాటు బీసీ కమిషన్ మెట్లెక్కలే. బీసీ కమిషన్ మెట్లు ఎందుకు ఎక్కలే అట్లా? అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే వీళ్ళు అంటే చెప్పేదంతా మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. సుప్రీంకోర్టు నుంచి వెనక్కి తీసుకొచ్చేటప్పుడు అంటే మీలాంటి వాళ్ళు ఏం అబ్జెక్షన్ చేయడమో లేకపోతే ఎందుకు ఈ విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అన్నటువంటి ఈ నిలదీసేటువంటి ప్రయత్నం ఏం చేయలేదా? మేము చాలా చేసాం. చాలా అంటే డే 1 ఒకవేళ ఆయన తీసుకున్నా ఆయన విత్డ్రా చేసుకుంటే ఆయనకు వచ్చేటువంటి ఉపయోగం 30 రోజులు, 40 రోజులు, 50 రోజులు, 100 రోజులు, 200 రోజులు, 300 రోజులు, 500 రోజులు, 600 రోజులు అని నేను డైలీ మనం ఏంటంటే ఒక పోస్ట్ రిలీజ్ చేసేది. ఎందుకు పరిష్కారం అయితే లేదు? బీసీ కమిషన్ ముందు ధర్నాలు చేసింది ముద్రా సంక్షేమ సమితి ఒక 10 సార్లు. ఆనాడు వక్లాభరణకు వివరించడం. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మీ నాయకులు ఎవరి దగ్గర స్పందన లేదు కదా, రాజకీయమైన ఒత్తిడి తీసుకురావాలి కదా, మీ నాయకులు ప్రెషర్ ఎందుకు తీసుకొస్తలేరు, కేసీఆర్ గారిని ఎందుకు కలుస్తలేరు అని చెప్పి. ఇప్పుడు నేనే తీసుకొచ్చినని చెప్పిన బండ ప్రకాష్ గారు కూడా ఆయన కూడా నిమ్మకు నేరెత్తనట్టు కూర్చున్నాడు. వినోద్ సార్ని ఒకసారి కలిసాం, ఎక్స్ఎంపీ. ఆయన చాలా సానుకూలంగా ఉండే, అసలు ఇవ్వడానికి చాలా సానుకూలంగా ఉండే. ఇది ఏదో పరిష్కారం ఎట్లా చేద్దాం దీన్ని నాకు అర్థమైతే లేదు అది అని కేసీఆర్ కూడా తర్జన భర్జన అవుతున్నాడు అని చెప్పి కూడా చెప్పిండు. మరి దీన్ని అసలు బండ ప్రకాష్ గారు ఎందుకు కేసీఆర్ గారి దగ్గర చర్చించలేదనేది పెద్ద క్వశ్చన్ మార్క్. తర్వాత పోనీ అది అయిపోయింది. మా బీసీ కమిషన్లో మేము చేస్తున్న ప్రెషర్కు కావచ్చు, ఇంకా ఇతరత్ర రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న ముద్రాల నుంచి వచ్చే ప్రెషర్ కావచ్చు, ఏం చేశారంటే మనకు కాంగ్రెస్ కూడా తన మేనిఫెస్టోలో పెట్టింది. మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత మళ్ళీ వీళ్ళు పోయి బీసీ కమిషన్ కానీ ప్రభుత్వాన్ని కానీ నిలదీయాలి కదా, అడగాలి కదా. ఎందుకు అడుగుతలేరని మాకు క్వశ్చన్ మార్క్. పోతున్నారు ఏదో మామూలుగా రిప్రజెంటేషన్ ఇస్తున్నాం, నామినల్లో వచ్చేస్తున్నారు. అది ఇస్తాడు, మనకి ఇస్తాడు, వెయిట్ చేద్దాం. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 2.5 సంవత్సరాలు అయితే ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ మొదటికి వస్తుంది. ఇక్కడ మనం ఏమంటామంటే G.O. 15 ఏదైతుందో దాన్ని అమలు చేయమని అడుగుతున్నాం. ఇంకా ఇతరత్ర లేదు. మనకు రిజర్వేషన్ శాతాన్ని ఇప్పుడు మార్చాల్సిన అవసరం లేదు దీని ప్రకారం అయితే. ఒకవేళ మీరు ఇంకా మెరుగ్గా ఉండాలి, అందరికి పర్సెంటేజ్ కరెక్ట్ చేయాలంటే చేయండి, తర్వాత టైం తీసుకొని చేయండి. ఇప్పుడు కొత్తగా సీక్ సర్వే వచ్చింది, మీకు జనాభా లెక్కలు వచ్చినాయి, మీరు చేయాలనుకుంటే రివిజన్ చేసినప్పుడు చేయండి, అది వేరే విషయం. అప్పుడు మేము ఎట్లా క్వశ్చన్ చేయాలో మేము అడుగుతాం, మాకు తెలుసు. సో అప్పుడున్నటువంటి జడ్జిమెంట్ ప్రకారం
ఇప్పుడు అమలు చేయాలనేది మీ డిమాండ్. ఖచ్చితంగా ఇప్పుడు జియో 15 అమలు కావాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ పడ్డాయి, రేపు మెడికల్ సీట్లు ఉన్నాయి, రేపు ఇంకా ఇంతకాలం నష్టపోవాలి ముద్రాలని చెప్పి ఇప్పుడు గంటాబద్ధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, బీసీ కమిషన్ ప్రశ్నిస్తున్నాం. ముద్రా సంఘాలు కూడా మీరు బాధ్యత వహించాలి. తర్వాత ముద్రాలు కూడా, రాష్ట్ర ముద్రాలు కూడా ఖచ్చితంగా మీరు ఉద్యమించడానికి సిద్ధంగా అండి. ఇది మన హక్కు, మనకు రావాల్సిన హక్కు. ప్రభుత్వము అనుకూలంగా ఉంది, కోర్టులు అనుకూలంగా ఉన్న మన నాయకులు చేస్తున్న మిస్టేక్ వల్ల మనకు ఈ విద్యా ఉద్యోగ హక్కు లాంటివి రావట్లేదు. దీని తర్వాత మనం ఇతరత్ర వేరే విషయాల్లో మనం పోరాడవచ్చు. కానీ మొట్టమొదటి అన్ని కులాలకు ఇచ్చినట్టు విద్యా ఉద్యోగ హక్కులు, ఈ రిజర్వేషన్ శాతం బీసీలకు కలిసే హక్కు మనకు కోరాలని చెప్పి మనం ఉద్యమించాలని చెప్పి రాష్ట్ర ముద్రలో కోరుతా ఉన్నాం. తర్వాత ఇక దీంట్లో చివరిగా దీంట్లో చూడండి, ఇక మనకు అక్కడ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూసినట్టయితే బీసీ కమిషన్ నోటిఫికేషన్ వచ్చింది రాజశేఖర రెడ్డి పీరియడ్లో 3/1 తేదీకి. తర్వాత ప్రెస్ రిలీజ్ ఏ రోజు చేసారు, 18/1 చేసారు. లాస్ట్ డేట్ ఎప్పుడు, దానికి 29/1. తర్వాత వెంకటేశ్వర అంటే ఆయన 27వ తేదీకి ఏం చేశారంటే 15వ తేదీ వరకు ఎక్స్టెండ్ చేయమన్నాడు, చేయలేదు. వాళ్ళు చేయకుండా 5వ తేదీకి వాళ్ళు ఏం చేశారు, ప్రభుత్వానికి నివేదిక పంపించారు, బీసీ కమిషన్ నుండి ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. చూడండి, మనకు జియో రాకముందే 5వ తేదీకి బీసీ కమిషన్ ప్రభుత్వానికి రికమెండ్ చేసింది వీళ్ళని బీసీలో కలపొచ్చు. 6వ తేదీకే బీసీ గ్రూప్ కులాలు ఏం చేసి హైకోర్టు పోయినాయి పిటిషన్ చేసి, జియో రాకముందే. కానీ ఇక్కడ ముద్రా సంఘాల వాదన ఏముందంటే, రాజశేఖర రెడ్డి ఇచ్చినట్టు ఇచ్చిండు, రాజకీయాలు వాడుకోవడానికి ఆయన ఎలక్షన్లో గెలవడానికి బీసీ ఇచ్చి తర్వాత ఆయన్ని వీకేసిండు అని చెప్పి ఇది తప్పుడు సమాచారం, ఇది రాంగ్ మెసేజ్. అంటే దీన్ని బట్టి మనం సందేహిస్తున్నాం, ఈ సంఘాలను ఎందుకు సందేహిస్తున్నాం అంటే ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయడం వల్లనే మీరు ఇతర 6 మండలాల్లో ఏది డప్పు ద్వారా వాయించి ఏమంటారు దాన్ని అనౌన్స్ చేసి చాటింపు ద్వారా సేకరించి వచ్చిన సమాచారాన్ని బీసీ కమిషన్ సుప్రీంకోర్టుకి ఇవ్వలేదు. ఇవన్నీ తప్పుడు సమాచారం. ఎక్కడ కూడా మనకు బీసీకి సుప్రీంకోర్టు నుంచి వచ్చిన ఆదేశాల్లో కూడా ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. సాధ్యమైనంత తొందరలో పరిష్కరించండి ఈ సమస్యలు అని చెప్పింది. తర్వాత 6వ తేదీ 19వ తేదీకి మనకు జియో 15 వచ్చింది. అవును. తర్వాత ఇది 2వ తేదీ సెప్టెంబర్ నెలలో వైఎస్ఆర్ చనిపోయాడు. నిజానికి ఈయన పుణ్యాత్ముడిన, అసలు వైఎస్ఆర్ ఇవ్వకపోతే ఇంకా ఇప్పటికి కూడా దీన్ని ఊసే ఉండకపోయేదేమో అంతే. ఎందుకంటే ఈయన చనిపోగానే దీన్ని బొందబెట్టినట్టు ఇమ్మీడియట్గా నవంబర్లో 3వ తేదీ నవంబర్కి 2 నెలలకే దీన్ని హైకోర్టులో వేసేసారు. హైకోర్టులో వేసి గెలిచినా కూడా దాన్ని మనల్ని తీసుకుపోయి సుప్రీంకోర్టులో దాపెట్టారు. అంటే కొంతమంది ఏంటంటే మేమే తీసుకొచ్చినాం బీసీ అని చెప్పే వాళ్ళకి ఇది ఒక చెప్పపెట్ట లాంటి ఆన్సర్. అంటే దీనికి అంతటి కారణం 1994 కంటే ముందు ముద్రా సంఘాలు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ మూలంగానే ఆయన ఈ ప్రెస్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది, బీసీ కమిషన్ నుంచి రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇది మొదటి టర్మ్లో గెలిచినప్పుడే చేసిండు ఆయన, 2వ టర్మ్లో తర్వాత గెలిచిండు. 2వ టర్మ్ ఎప్పుడు 2009 మే తర్వాత ఆయన ఫామ్ అయింది. మొదటి టర్మ్లో ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి మొదటి టర్మ్లోనే ఆయన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు. మన ప్రాంతం వాడు కానప్పటికీ, రాయలసీమ వాడైనప్పటికీ ఇక్కడ ముద్రాజులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి ముద్రాలను బీసీలో చేర్చడం జరిగింది. సో ఇప్పటికి ఎట్లాంటి ప్రయత్నం జరుగుతాయి అంటే ఇట్లా ముద్రాజులను చైతన్యవంతం చేయాలన్నా, దీన్ని అమలు చేసుకోవడం కోసం, లేకపోతే ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు ఐక్యం కావాలా, లేకపోతే మీలాంటి సంఘ నాయకులు ఏమైనా మళ్ళీ ముందుండి పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది, పెద్దగా కొట్లాడాలా, లేకపోతే చిన్న అంశంగానే మీరు చూస్తూ ఉన్నారు ఇది అమలు చేసుకోవాలి? చాలా చిన్న అంశం. ఆల్రెడీ ముద్రా సంక్షేమ సమితి ప్రభుత్వం మీద అనేక రిప్రజెంటేషన్స్ ద్వారా ఒత్తిడి పెంచింది. మేము ఇప్పటికే 100ల సంఖ్యలో రిప్రజెంటేషన్స్ ఎవరెవరికి ఇవ్వానో, ఎక్కడెక్కడ ఇవ్వానో అన్నీ చెప్పినాం. మేము మన ఈ బీసీ కమిషన్ బీసీ కమిషన్ కలిసి వాళ్ళు ఏమన్నారంటే ఈ సీకి రాగానే మేము ఇచ్చేస్తాం, ఏదో అడ్జస్ట్ చేస్తాం, 1-2% అడ్జస్ట్ చేస్తామన్నారు. అది 1-2% చేసినా చేయకుండా 7% ఇచ్చైనా సరే ముందు బీసీలో కలపండి ముద్రాలను, తర్వాత మీరు మార్చాలనుకుంటే మార్చుకోండి అంతే. కానీ తర్వాత ఎంత మారుస్తారు, ఎట్లా చేస్తారు, ఏం కథ అనేది తర్వాత విషయం. అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ముద్రాలు ఉన్న సంగతి గుర్తించాలని చెప్పి మేము కోరుతున్నాం. మేము అనేక రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, మేము ఒత్తిడి వేస్తున్నాం. కానీ వీళ్ళు ఈ ప్రధాన నాయకులు ఏంటంటే పుండు ఒక దగ్గర ఉంటే మందు ఒక దగ్గర పెడుతున్నారు. సమస్య ఇక్కడ ఉంటే గ్రామాల్లో పోయి రిప్రజెంటేషన్స్ ఇవ్వమంటున్నారు, సమస్య ఇక్కడ ఉంటే కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇవ్వమంటున్నారు, సమస్య ఇక్కడ ఉంటే మీటింగ్లు పెట్టి ఇగో మేము ప్రయత్నం చేస్తున్నాం అని చెప్తున్నారు, సమస్య ఇక్కడ ఉంటే అప్పుడప్పుడు మీటింగ్లు పెట్టుకొని ఇగో మేము బీసీ కావాలని కోరుతున్నారు. ఇట్లా ముద్రాలను మభ్య పెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా మీ రాజకీయాలు మీరు చేసుకోండి, మా కులాల జోలికి మీరు రాకండి అని చెప్పి ముద్రా సంఘ నాయకులు కూడా నేను మనసు
రిక్వెస్ట్ చేస్తున్నా. కాబట్టి మాకు ముదిరాజులకు ఈ రిజర్వేషన్ బీసీఏ వచ్చేలా మీరు సహకరించాలని చెప్పి, తర్వాత మిమ్మల్ని మేము కలగద్దుకుంటాం. మాకు మీరే ఉన్నారు ఇప్పుడు నాయకులు, ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఎవరైతే కనబడట్లేదు, మీరు ఇప్పటి నుంచైనా ముద్రాలను ఒక తాటి మీద తీసుకొచ్చి రాజకీయాలకు అతీతంగా ముద్రా సంఘాన్ని ఏర్పాటు చేస్తే రాష్ట్ర ముద్రాలు మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. లేదంటే మిమ్మల్ని గ్రామాల్లో కూడా తిరగనియారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా విలువైనటువంటి పాయింట్లు. సో జీవోలో ఏముంది, ఆల్రెడీ కోర్టు ఏం చెప్పింది, కోర్టు కూడా ఎక్కడ కూడా వద్దని చెప్పలేదు. ఇది ప్రధానంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నిజంగా కోర్టు అబ్జెక్షన్ చేస్తే సో ఇది కొంత తిరకాస్తులు ఉందని చెప్పేసి ఏమైనా ఆలోచించవచ్చేమో, కానీ చిన్న పనిని ఇదేదో బీసీఏలో కలపడం అంటే ఇది చాలా పెద్ద ప్రయాసతో కూడుకున్నటువంటి పని అని చెప్పేసి చాలామంది మేధావులు చెప్తూ ఉంటారు అక్కడక్కడ సభలో. కానీ ఇది పెద్దగా ఏం లేదు. ఇంతకుముందు సురేష్ గారు చెప్పినట్టుగా చాలా చిన్న సంబంధించినటువంటి అంశం. సో రాజకీయ పార్టీలు రాజకీయాల కోసం మీరు ఏదైనా వాడుకోవచ్చు, కానీ దయచేసి ఈ యొక్క ముదిరాజుల పుట్టపైన కొట్టకండి. వాళ్ళు చెప్తా ఉంటే 560 పోస్టులకు సంబంధించినటువంటి దాంట్లో ఒక పోస్టా వస్తే, ఇవాళ ఒకటి వచ్చింది. ఇట్లే ఇంకొక 2-3 సంవత్సరాలు అయితే ఒకటి కూడా దిక్కు దివానం ఉండదు. ఇక ఆల్రెడీ ఉద్యోగాలన్నీ తర్వాత ఫిల్అప్ అయిన తర్వాత ముదిరాజులకు ఉద్యోగాలు ఏడు వస్తాయి, సీట్లు ఏడు వస్తాయి, రిజర్వేషన్లు ఏడు అమలు అవుతాయి. దీని పట్ల ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనిని కేవలం మనం అక్కడి వరకు చెరువుల వరకు చేప పిల్లల వరకు ఉచితంగా ఇస్తారన్నటువంటి దానిపైన ఒకవేళ చేప పిల్లలు ఇవ్వకపోతే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు మన వాళ్ళు ముదిరాజులు. మరి దీనికోసం కదా కావాల్సింది, ముదిరాజులు కూడా చైతన్యవంతం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. చిన్న చిన్న కులాలు సైతం కూడా ఐక్యంగా పోరాడుతూ ఉన్నాయి వాళ్ళకు సంబంధించినటువంటి హక్కుల కోసం. కానీ అత్యధిక జనాభా ఉండి ఇలా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వెనుకబాటుకు గురవుతున్నటువంటి వాళ్ళు ముదిరాజులే. అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ముదిరాజులు ముందుకు రావాలి. ముఖ్యంగా మీకు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు సురేష్ గారు, మీ రాజకీయాల్లో మీరు ఏ పార్టీలు ఏవైనా ఉండని, మీరు ఏ పదవుల్లోనైనా ఉండని, రేపు భవిష్యత్తులో మిమ్మల్ని మీరు నాయకులుగా మేము ఎన్నుకుంటాం. పార్టీలతో మాకు సంబంధం లేదు. ఉన్నటువంటి వాళ్ళు అరకొరగానే ఉన్నారు, ఇలా మిమ్మల్ని ఎన్నుకుంటాం. దయచేసి దీనికి సహకరించండి. దాంతోపాటు మేము కూడా కలిసి వస్తాం బీసీ సంఘాల నాయకులుగా. అందరం కలిసి ఉమ్మడిగా పోరాడాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో. దాని తర్వాత రాజకీయాలు లేకపోతే ఎవరి వాళ్ళ దుకాణం వాళ్ళు ఓపెన్ చేసుకునే పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ ఈ విషయంలో మాత్రం అందరూ కూడా కలిసికట్టుగా పోరాడాలని చెప్పేసి ఆయన కూడా ఒక రిక్వెస్ట్ అయితే చేస్తూ ఉన్నారు. దయచేసి ఆ దిశగా ఆలోచించి మీ హక్కుల కోసం, మీకు రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి హక్కుల కోసం ఒక్కసారి కనుక ఒక అడుగు ముందట వేసినట్టయితే ఈ సమస్య సాల్వ్ అయిపోతుంది. అటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. చూస్తున్నానండి మన తొలి